ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధన ద్వారా మనం ఏదైనా సాధించగలం. వ్యాయామం ద్వారా శరీరాన్ని దృఢపరుచుకోవాలన్నా, తెల్లవారుజాము 4 గంటలకు మనం లేవాలన్నా, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి మంచి గాయకుడు కావాలన్నా, ఏ రంగంలో అయినా నిష్ణాతుడు కావాలంటే ప్రతి పనికి కావాల్సింది సాధన. సాధన లేకుండా మనం ఏమీ సాధించలేం. ఒక టీచర్ పాఠం చెప్పేటప్పుడు కూడా మొట్టమొదటిసారిగా టీచర్ అయినప్పుడు తడబడుతూ కంగారు పడుతూ ఉంటాడు. అదే టీచరు ఒక వారం 10 రోజులు అదే పాఠాన్ని చెప్పిన తర్వాత అనర్గళంగా చెప్పగలుగుతాడు. మనం చూస్తాం, రోమ్ నగరం చాలా అందమైనది, ప్రపంచ వింతల్లో గొప్ప వింత. అటువంటి రోమ్ నగరాన్ని 1 ఓవర్నైట్లో కానీ, లేకపోతే 1 మంత్ 6 మంత్స్ 1 ఇయర్లో కానీ దాన్ని బిల్డ్ చేయటం జరగలేదు. చాలా కాలం తీసుకొని దాన్ని ఎంతో నిర్మాణాత్మకంగా రూపుదిద్దే దానికి అందమైనటువంటి రూపాన్ని మనం చూడటం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఇటలీకి చెందినటువంటి మైకేల్ యాంజెలో అనేటువంటి ఆయన గొప్ప చిత్రకారుడు, శిల్పి మరియు ఇంజనీరు మరియు కవి, చాలా వెర్స్టైల్ జీనియస్. ఇన్ని రంగాల్లో ఆయన ప్రావీణ్యం ఎలా సంపాదించాడంటే ప్రతి అంశాన్ని తీసుకొని ఫోకస్గా సాధన చేస్తూ అన్నిట్లో మంచి అద్భుతాలను సృష్టించడం జరిగింది. ఆ యొక్క 16వ శతాబ్దంలో ఇటలీలో ఉన్నటువంటి మైకేల్ యాంజెలో చాలా గొప్ప కళాకారుడిగా పేరు పొందాడు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఆంధ్రాకు చెందినటువంటి మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తన గాయకుడిగా పేరు సంపాదించుకోవాలని చెప్పేసి సంగీతం నేర్చుకున్న తర్వాత మెడ్రాస్ వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసి ఆయన సాధన ద్వారా తెల్లవారుజామున మొదలుపెట్టి పాడుకుంటూ స్టూడియోల చుట్టూ తిరిగి అవకాశాలు సంపాదించి ప్రపంచంలోనే ఒక గొప్ప గాయకుడు కావడం జరిగింది. అటు మనకి గానం కానీ, నృత్యం కానీ, విద్య కానీ, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం కానీ అన్నీ కూడా సాధన ద్వారానే సమకూరుతాయి.